వెల్కమ్ టు కేజీహెచ్ అకాడమీ. ఈ వీడియో దేనికి సంబంధించిందంటే, మనకి సాధారణ ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో, అంటే 18వ లోక్సభకి ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో, ఒకవేళ కనుక అంటే 2024లో ఇప్పుడు మనకి 18వ లోక్సభ ఎన్నికలు కొన్ని చోట్ల పూర్తయ్యాయి, ఇంకా తెలుగు రాష్ట్రాల్లో జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో మనకి ఎన్నికలకు సంబంధించి ఏదైనా ప్రశ్న అడిగితే ఎలా అడుగుతాడు, ఎగ్జామ్లో పోటీ పరీక్షల్లో ఎలా గుర్తుపెట్టుకోవాలి. అయితే సాధారణంగా మనకి ఈ లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఏదైనా ఒక పుస్తకంలో మనం తీసుకున్నట్లయితే ఏ లోక్సభ కాల పరిమితి ఎప్పుడు అని ఉంటుంది. అంటే ఉదాహరణకి మనం కనుక గమనిస్తే, ఒక అభ్యర్థి 1వ లోక్సభ నుంచి 17వ లోక్సభ వరకు ఉన్న కాల పరిమితుల్ని ఒకవేళ కనుక గుర్తుంచుకున్నట్లయితే వరుసగా ఇది పలానా లోక్సభ కాల పరిమితి అని గుర్తుంచుకోవచ్చు. కానీ ఇక్కడ లోక్సభ కాల పరిమితులతో పాటు కొన్ని ముఖ్యమైన పరిణామాలు, నేపథ్యాలు ఇలాంటి వాటి మీద ఒక ప్రశ్న రావచ్చు. కాబట్టి అభ్యర్థులు దీన్ని గుర్తుపెట్టుకోవడం కోసం ఏం చేయాలి, ఎలా గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది అనేది గమనించాలండి. ఇక్కడ మనకి ఆ సమాచారాన్ని ఆర్గనైజ్డ్ గా తెలియజేస్తూ దానికి సంబంధించిన కొన్ని కీలకమైన అంశాలు కూడా చెప్పడం జరుగుతుంది. అంటే ఉదాహరణకి మనకి 1వ లోక్సభ కాల పరిమితి గమనిస్తే 1952లో మనకి అంటే 51, 52లో సాధారణ ఎన్నికలు జరిగాయి. అయితే మనం ఎప్పుడు కూడా లోక్సభ సమావేశం అయినప్పటి నుంచి పరిగణలోకి తీసుకోవాలి. 1952 మనకి మే 13న తొలి సమావేశం జరిగింది. కాబట్టి 1952 నుంచి 1957 వరకు మొదటి లోక్సభ. అయితే ఈ మొదటి లోక్సభ అంటున్నాం మనం, మొదటి లోక్సభ అంటున్నాం. కానీ 1952లో లోక్సభ ఎన్నికలు అనేటువంటి దానికి లోక్సభ అనే పదమే లేదు. అప్పుడు ఏమని పిలిచేవాళ్ళు, దిగువ సభని, అంటే ఇక్కడ హౌస్ ఆఫ్ పీపుల్ అని పిలిచేవాళ్ళు. అంటే ఇదే ప్రశ్న రూపంలో అడగవచ్చు. మొదటి సాధారణ ఎన్నికలు జరిగినప్పుడు దిగువ సభని ఏమని పిలిచేవారు, హౌస్ ఆఫ్ పీపుల్. ఎగువ సభని, రాజ్యసభని కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అని పిలిచేవాళ్ళు. ఈ మొదటి లోక్సభకి ఎన్నికలు పూర్తయిన తర్వాత 1954లో ఈ హౌస్ ఆఫ్ పీపుల్ ఏమని మార్చారు అంటే లోక్సభ అని మార్చడం జరిగింది. జీబీ మౌలాంకర్, గణేష్ వాసుదేవ్ మౌలాంకర్. ఇక మనకి రాష్ట్రపతి, ప్రధానమంత్రులు ఎలాగో అన్ని అంశాలకి అన్ని పుస్తకాల్లో గుర్తుంటాయి. ఎక్కడైనా తేడా వస్తే మీరు గుర్తుంచుకోండి. అంటే 1వ లోక్సభ కాలంలో జవహర్ లాల్ నెహ్రూ ప్రధానమంత్రిగా ఉన్నాడు, రాజేంద్ర ప్రసాద్ రాష్ట్రపతిగా ఉన్నాడు అనేది ఇది స్టాండర్డ్ ఇన్ఫర్మేషన్. ఇది కాకుండా ఏదైనా అదనపు సమాచారం వస్తే ఇక్కడ మీరు ఫోకస్ గా గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అలాగే మనకి మొదటి 1, 2, 3 లోక్సభల విషయంలో మనకి ఎలాంటి కాంప్లికేషన్ లేదు. ఒకసారి మనం కనుక గమనిస్తే ఏమైనా చేంజెస్ వచ్చినప్పుడు చూద్దాం. 1957 నుంచి 1962 వరకు 2వ లోక్సభ కాల పరిమితి, అంటే 5 సంవత్సరాలకు ఒకసారి. కాబట్టి 3వ లోక్సభ కాల పరిమితి 1962 నుంచి 1967 3వ లోక్సభ. 4వ లోక్సభ కాల పరిమితి 1967 నుంచి వాస్తవంగా ఏముండాలి, 1972 ఉండాలి. కానీ 1967 నుంచి 1971 వరకే 4వ లోక్సభ కాల పరిమితి ఉంది. ఎందుకు అంటే 1967 నుంచి 71 వరకు 4వ లోక్సభ కాల పరిమితి ఉన్నప్పుడు ఇందిరాగాంధీ లోక్సభను ముందస్తుగా రద్దు చేయించి 1 సంవత్సరం ముందుగా ఎన్నికలకు వెళ్ళడం జరిగింది. అంటే ఇక్కడ మీరు గమనించండి, జవహర్ లాల్ నెహ్రూ ప్రధానమంత్రిగా ఉన్న కాలాన్ని మీరు కనుక గమనిస్తే 1947లో భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి 1964 వరకు జవహర్ లాల్ నెహ్రూయే ప్రధానమంత్రిగా ఉన్నాడు. అంటే 1వ లోక్సభ కాల పరిమితిలోను, 2వ లోక్సభ, 3వ లోక్సభలో కూడా కొద్ది కాలం నెహ్రూయే ప్రధానమంత్రి ఉన్నాడు. 64 వరకు, అంటే ఆయన మరణించే వరకు ఆయనే ప్రధానమంత్రిగా ఉన్నాడు. కాబట్టి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే 3వ లోక్సభ 1962 నుంచి 67 వరకు ఉంది. ఈ పీరియడ్ లో మీరు అబ్జర్వ్ చేయండి, జవహర్ లాల్ నెహ్రూ మరణించిన తర్వాత గుల్జారీలాల్ నందా తాత్కాలిక ప్రధానమంత్రి అయినాడు. గుల్జారీలాల్ నందా తర్వాత మళ్ళీ ఇమీడియట్ గా లాల్ బహదూర్ శాస్త్రి ప్రధానమంత్రి అయినాడు. లాల్ బహదూర్ శాస్త్రి తాష్కెంట్ ఒప్పందానికి వెళ్ళి అక్కడ మరణించిన తర్వాత విదేశాల్లో మరణించినటువంటి ఏకైక ప్రధానమంత్రి. ఆయన మరణించిన తర్వాత మళ్ళీ కొంతకాలం
గుల్జారీలాల్ నందా తాత్కాలిక ప్రధానమంత్రిగా ఉన్నాడు. ఆ తర్వాత ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉంది. అంటే ఈ అంశాలు గుర్తుంచుకునేటప్పుడు కొంత ఆ పరిణామాల్ని లింక్ చేసుకోవాలి. మూడవ లోక్సభ ముగ్గురు ప్రధానమంత్రుల్ని చూసింది. అంటే జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రి, ఇందిరాగాంధీ ప్రధానమంత్రి, అలాగే లాల్ బహదూర్ శాస్త్రి ప్రధానమంత్రి. ఇంకా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ముగ్గురు ప్రధానమంత్రులు, దాంతో పాటుగా గుల్జారీలాల్ నందా తాత్కాలిక ప్రధానమంత్రిగా కూడా ఉన్నాడు. అంటే మీకు ఇంకా సింపుల్ గా అయితే ఇక్కడ రాసుకున్నొచ్చు. 1947 టు నెహ్రూ, 1947 టు 1964 నెహ్రూ ఉన్నారు. నెహ్రూ మరణానంతరం గుల్జారీలాల్ నందా తాత్కాలిక ప్రధానమంత్రి. 1964 నుంచి 1966 వరకు మళ్ళీ లాల్ బహదూర్ శాస్త్రి ప్రధానమంత్రి. ఆ తర్వాత మళ్ళీ గుల్జారీలాల్ నందా తాత్కాలిక ప్రధానమంత్రి. 1966 నుంచి 1971 వరకు ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా కొనసాగింది. అంటే 1966 నుంచి 71 వరకు ఆమె ప్రధానమంత్రిగా కొనసాగింది. 71 తర్వాత కూడా ప్రధానమంత్రిగా మళ్ళీ 5వ లోక్సభలో కూడా పూర్తికాలం ప్రధానమంత్రిగా కొనసాగింది. ఇక్కడ గమనించాలి, ఇక్కడ మూడవ లోక్సభ కాల పరిమితి 1960 టు 67 అన్నా. ఇక్కడ ముగ్గురు ప్రధానమంత్రులు, 2 సార్లు గుల్జారీలాల్ నందా తాత్కాలిక ప్రధానమంత్రి. 4వ లోక్సభ కాల పరిమితి 1967 నుంచి 71 వరకే. అంటే ఒక సంవత్సరం ముందుగా లోక్సభను రద్దు చేసి ఎన్నికకి వెళ్ళింది కాబట్టి 5వ లోక్సభ ఎన్నికలు 1971 లో నిర్వహించడం జరిగింది. ఇక్కడ గమనించాల్సిన మరొక అంశం ఏంటంటే, సాధారణంగా లోక్సభ కాల పరిమితి 5 years ఉంటుంది కాబట్టి 5వ లోక్సభ కాల పరిమితి 1971 నుంచి 76 వరకు ఉండాలి వాస్తవంగా. కానీ 1975లో ఇందిరాగాంధీ 1975 జూన్ 25న ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించడం వల్ల 1976 లో ముగియవలసినటువంటి లోక్సభని ఒక సంవత్సరం కాలం పొడిగించి 1977 వరకు కొనసాగించడం జరిగింది. కాబట్టి ఇక్కడ గమనించాల్సిన మరొక అంశం ఏంటంటే, 5 సంవత్సరాల కన్నా ఎక్కువ కాలం కొనసాగిన లోక్సభ ఏది అంటే 5వ లోక్సభ. 71 లో ముగియాల్సినటువంటి లోక్సభ కాల పరిమితిని ఒక సంవత్సరం పొడిగించి 77 వరకు కొనసాగించడం జరిగింది. అంటే ఈ లోక్సభ కాల పరిమితిలో 4వ లోక్సభ పరిమితిలో కాలంలో మనం గమనిస్తే 1966 నుంచి 71 వరకు ఇందిరాగాంధీ ప్రధానమంత్రి, మళ్ళీ 71 నుంచి 77 వరకు కూడా 5వ లోక్సభ కాల పరిమితిలో కూడా ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉండింది. మరి 6వ లోక్సభ ఎన్నికలు ఎప్పుడు నిర్వహించడం జరిగింది? 77లో మనకి ఇందిరాగాంధీ ఎమర్జెన్సీని ఉపసంహరించిన తర్వాత ఎన్నికలు నిర్వహించడం జరిగింది అన్నప్పుడు 1977లో 6వ లోక్సభ ఎన్నికలు నిర్వహించారు. లెక్క ప్రకారం తీసుకున్నట్లయితే 1977 నుంచి 1982 వరకు 5 సంవత్సరాల కాల పరిమితి 6వ లోక్సభ ఉండాలి. కానీ అలా జరగలేదు. 1977లో ఇందిరాగాంధీ మొదటిసారిగా ఎన్నికల్లో ఓడిపోవడం, అంటే ఒక ప్రధానమంత్రి అభ్యర్థి కూడా ఎన్నికల్లో ఓడిపోవడం అనే పరిణామాలు జరిగిన తర్వాత, అంటే ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా అందరూ ఓట్లేయడం జరిగింది. అప్పుడు 1977లో మొరార్జీ దేశాయ్ ప్రధానమంత్రి అయినాడు, జనతా ప్రభుత్వం. కానీ ఆ ప్రభుత్వం 1979 వరకే కొనసాగింది, మొరార్జీ దేశాయ్ ప్రభుత్వం. ఆ తర్వాత మొరార్జీ దేశాయ్ రాజీనామా చేయాల్సి వచ్చింది. అయితే ఇక్కడ మనం మరొక అంశం గమనించాల్సింది, 6వ లోక్సభ కాల పరిమితిలో 1977లో కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ఓడిపోయింది. కానీ ఈ 1977లో జరిగినటువంటి 6వ లోక్సభ ఎన్నికల్లో అవిభక్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 42 లోక్సభ స్థానాలకు గాను 41 స్థానాలు కాంగ్రెస్ కే ఇవ్వడం జరిగింది. ఒక్క సీటు మాత్రం నీలం సంజీవరెడ్డికి ఇవ్వడం జరిగింది అప్పుడు. సో ఇది మనకి 6వ లోక్సభ దేశవ్యాప్తంగా ఒక ఫలితాన్ని ఇస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరొక ఫలితాన్ని ఇచ్చింది. ఇది కూడా మనం గమనించాలి. అయితే ఇక్కడ 6వ లోక్సభ కాల పరిమితిలో 77 నుంచి 79 వరకు ఉన్నటువంటి వ్యక్తి మొరార్జీ దేశాయ్ ప్రధానమంత్రిగా ఉన్నాడు. ఆ తర్వాత మొరార్జీ దేశాయ్ తర్వాత 1979 తర్వాత చరణ్ సింగ్ ప్రధానమంత్రి అయినాడు. కాకపోతే ఎక్కువ కాలం ఆయన కొనసాగలేదు. ప్రధానమంత్రి అయిన తర్వాత సభకి వెళ్లకుండానే రాజీనామా చేసినటువంటి ప్రధానమంత్రి, ఏకైక ప్రధానమంత్రి చరణ్ సింగ్. అయితే 2024 సంవత్సరంలో భారతరత్న పొందినటువంటి ప్రధానమంత్రుల్లో ఇతను కూడా ఉన్నాడని గమనించాలి. అయితే ఆ తర్వాత మళ్ళీ ఈ 6వ లోక్సభ 79 వరకు మొరార్జీ దేశాయ్ కొనసాగడం, మొరార్జీ దేశాయ్ తర్వాత చరణ్ సింగ్ కూడా రాజీనామా చేయడంతో
ఇక వేరే ఆప్షన్ లేదు కాబట్టి ఆ సందర్భంలో ఎన్నికలు నిర్వహించడం జరిగింది. మళ్ళీ 1980లో నిర్వహించబడ్డ ఎన్నికల్లో తిరిగి ఇందిరాగాంధీ ప్రధానమంత్రి అయింది. ఇందిరాగాంధీ ప్రధానమంత్రి అయిన తర్వాత మామూలుగా 1980 నుంచి 84 వరకు ఈ 7వ లోక్సభ కొనసాగింది. 7వ లోక్సభకు సంబంధించి అంటే 79లోనే ముగిసిపోవడం వల్ల 80లో ఎలక్షన్ అయిపోగానే గవర్నమెంట్ ఫామ్ అవడము, ఇందిరాగాంధీ మెజారిటీతోనే గెలవడము. ఆ తర్వాత 1984లో వాస్తవానికి 7వ లోక్సభ కాల పరిమితి ముగిసిపోయి 8వ లోక్సభ ఎన్నికలు నిర్వహించబడాలి. బట్ ఇంతలో ఏమైంది అంటే 7వ లోక్సభ కాల పరిమితిలో అంటే చివరి దశలో ఇందిరాగాంధీ తన పదవీ కాలాన్ని పూర్తి చేసుకుంటున్న దశలోనే ఇందిరాగాంధీ హత్యకు గురవడం, 84 అక్టోబర్ 31న ఇందిరాగాంధీని ఆమె అంగరక్షకులే హత్య చేయడం జరిగిన అనంతరం ఆ తర్వాత మళ్ళీ ఏం జరిగింది, ఎన్నికలు వచ్చాయి. ఆ ఎన్నికల్లో ఇందిరాగాంధీ మరణానంతరం జరిగినటువంటి ఎన్నికలు కాబట్టి రాజీవ్ గాంధీకి అబ్సల్యూట్ మెజారిటీ రావడం మొదటిసారిగా చరిత్రలో. గతంలో 84 కన్నా ముందు తొలి లోక్సభలో కూడా రానన్ని స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలుచుకోవడం, ఇది 8వ లోక్సభలో కాంగ్రెస్ యొక్క చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేయడాన్ని మనం గమనించవచ్చు. ఇక్కడ 8వ లోక్సభ కాల పరిమితి కనుక మీరు గమనిస్తే 1985 నుంచి 1989 వరకు 8వ లోక్సభ కొనసాగింది. ఈ లోక్సభలో ప్రధానమంత్రిగా ఎవరు కొనసాగారు అంటే ప్రధానమంత్రిగా రాజీవ్ గాంధీ కొనసాగాడు. జాగ్రత్తగా గమనించాల్సిన పాయింట్ ఏంటంటే కొంతమంది ఒక రాంగ్ నోషన్ లో ఉంటారు, ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు, అందరూ కాదు, కొద్దిమంది గురించి మాత్రమే నేను మాట్లాడుతున్నాను. ఇందిరాగాంధీ మరణించినప్పుడు రాజీవ్ గాంధీ పార్లమెంటు సభ్యుడేనండి, ఆయన యూత్ కాంగ్రెస్ లీడర్ గా ఉన్నాడు. కాబట్టి ఇందిరాగాంధీ మరణించిన నెక్స్ట్ డేనే ఆయన ప్రధానమంత్రి అవ్వగలిగాడు, తాత్కాలిక ప్రధానమంత్రిగా ఆయన పదవి బాధ్యతలు స్వీకరించాడు. ఆ తర్వాత మళ్ళీ 8వ లోక్సభ విషయంలో గమనిస్తే ఇందిరాగాంధీ మరణానంతరం వీళ్ళకి బాగా మెజారిటీ రావడం వల్ల పూర్తిగా 5 సంవత్సరాల కాల పరిమితి కొనసాగాడు. 400కు పైగా సీట్లు కూడా పొందడం జరిగింది. కానీ 1989లో రాజీవ్ గాంధీ పదవీ కాలం పూర్తయిన తర్వాత మళ్ళీ ఎన్నికలు వచ్చాయి. అంటే 5 ఏళ్ల కాల పరిమితి అయిపోయింది రాజీవ్ గాంధీ పీరియడ్ కూడా. రాజీవ్ గాంధీ పీరియడ్ అయిపోయిన తర్వాత ఎలక్షన్స్ వస్తే అది 9వ లోక్సభ ఎన్నికలు. ఈ 9వ లోక్సభ ఎన్నికలు 1989లో జరిగినప్పుడు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే 1989లో కాంగ్రెస్ పార్టీకి కానీ బీజేపీ పొలిటికల్ పార్టీకి కానీ, అప్పటికే 1980లోనే బీజేపీ పొలిటికల్ పార్టీ జనసంఘ్ అనే అంతకుముందు ఉన్న పొలిటికల్ పార్టీ రూపాన్ని మార్చుకొని బీజేపీ అనే పొలిటికల్ పార్టీగా 1980లో స్థిరపడింది. అంటే బీజేపీ అనే పేరుతో స్టార్ట్ అయింది ఎప్పుడంటే 1980లో. అప్పటికి బీజేపీ కొంత పుంజుకుంది, కాంగ్రెస్ కొంత బలహీనపడింది. ఏ రకంగా చూసుకున్నా సరే కాంగ్రెస్కి కానీ బీజేపీకి కానీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కావాల్సిన స్థానాలు 9వ లోక్సభలో రాలేదు. అంటే ఎవరికి కూడా మ్యాజిక్ ఫిగర్ రాకపోవడంతో బీజేపీ కాంగ్రెస్ ఏతర ప్రభుత్వంగా, అంటే బీజేపీ కాకుండా కాంగ్రెస్ కాకుండా 3వ ప్రత్యామ్నాయంగా మనకి థర్డ్ ఫ్రంట్ ప్రభుత్వం, విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ ప్రభుత్వం అధికారంలోకి రావడం జరిగింది. అంటే ఇక్కడ మనం గమనించవలసిన పాయింట్ ఏంటి, 9వ లోక్సభలో రాజీవ్ గాంధీ కానివ్వండి, లేకపోతే అటల్ బిహారీ వాజ్పేయి, ఎల్కే అద్వానీ కానివ్వండి, వీళ్ళకి అవకాశం లేదు. ప్రజలు ఎవరికి పూర్తి స్థాయి మద్దతు అంటే మ్యాజిక్ ఫిగర్ ఇవ్వకపోవడం వల్ల అక్కడ 9వ లోక్సభలో విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ అనేటువంటి వ్యక్తి ప్రధానమంత్రి అయినాడు. మరి విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ ఎలా ప్రధానమంత్రి అయినాడు సార్, మరి మెజారిటీ లేదు కదా వాళ్ళకు కూడా అని అంటే, విపి సింగ్ అనే వ్యక్తి 1989 ఎలక్షన్ అనంతరం ప్రధానమంత్రి అయినాడు. అంటే అక్కడ బీజేపీ మద్దతుతో ప్రధానమంత్రి అయినాడండి. బీజేపీ విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ కి మద్దతు ఇవ్వడం వల్ల, థర్డ్ ఫ్రంట్ కి మద్దతు ఇవ్వడం వల్ల థర్డ్ ఫ్రంట్ మద్దతు తోటి విపి సింగ్ అక్కడ సెంటర్ లో గవర్నమెంట్ ఫామ్ చేశాడు. అయితే ఇక్కడ మనం మరొక చిన్న అంశాన్ని కూడా గమనించాల్సిన పాయింట్ ఏంటంటే 9వ లోక్సభ కాల పరిమితి 1989 నుంచి 1991 వరకు మాత్రమే 9వ లోక్సభ కొనసాగింది. వాస్తవంగా 1989 నుంచి 1994 వరకు 9వ లోక్సభ కొనసాగాలి. కానీ 1989 నుంచి 1991 వరకు ఎందుకు కొనసాగింది అని అంటే ఇక్కడ మళ్ళీ కొన్ని పొలిటికల్ అంశాలు తప్పకుండా ప్రస్తావించాల్సి వస్తుంది. వాటిని మీరు ఎగ్జామినేషన్ కోణంలో కాకుండా లింక్ కోసం మాత్రమే అని భావించండి. అంటే విపి సింగ్ గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత ఏం చేశారు అంటే, ఎప్పుడైతే బీజేపీ బలపడిందో ముందు రోజుల్లో మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి, ఓట్లు పోలరైజ్ చేయాలి కాబట్టి, అప్పుడు అద్వానీ అనే వ్యక్తి
రామ్ రథయాత్ర అని గుజరాత్లోని సోమనాథ్ నుండి ఉత్తరప్రదేశ్లో అయోధ్య వరకు రామ్ రథయాత్ర చేయాలని సంకల్పించాడు. ఈ సంకల్పంలో భాగంగా రథయాత్ర ప్రారంభమైన తర్వాత ఎల్కే అద్వానీ రథయాత్రని బీహార్లో లాలూ ప్రసాద్ యాదవ్ ఆర్జేడీ పొలిటికల్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు ఆ రథయాత్రను అడ్డుకోవడం జరిగింది. కేంద్రంలో విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ ప్రభుత్వంలో ఇతను కూడా భాగస్వామి అవడం వల్ల, అంటే వాళ్ళ మద్దతుతో ప్రభుత్వం గవర్నమెంట్ ఫామ్ చేసి, అంటే బీజేపీ మద్దతుతో విపి సింగ్ గవర్నమెంట్ ఫామ్ చేసి, మరి లాలూ ప్రసాద్ యాదవ్ అడ్డుకున్నాడంటే విపి సింగ్ కి సంబంధించిన వ్యక్తి అవుతాడు కాబట్టి, కూటమిలో భాగస్థుడు అవుతాడు కాబట్టి అద్వానీని అడ్డుకోవడంతో ఏమైంది అంటే అప్పుడు బీజేపీ అనే రాజకీయ పార్టీ విపి సింగ్ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించింది. విపి సింగ్ ఎప్పుడైతే విపి సింగ్ కి మద్దతు ఉపసంహరించిందో అక్కడ ఆ థర్డ్ ఫ్రంట్ ప్రభుత్వం రాజీనామా, అంటే విపి సింగ్ రాజీనామా చేయాల్సి వచ్చింది. కానీ ఊహించని పరిస్థితుల్లో విపి సింగ్ పార్టీ నుంచి ఒక వర్గం నాయకుడు, ఒక 60 మంది ఎంపీలు కలిగినటువంటి చంద్రశేఖర్ తాను ప్రధానమంత్రి అవుదాం అనుకున్నప్పుడు అనుకోకుండా ఆ సందర్భంలో రాజీవ్ గాంధీ, అంటే అప్పటికి కాంగ్రెస్ పార్టీకి కూడా కొన్ని సీట్లు ఉన్నాయి కాబట్టి వాళ్ళు కూడా బలమైనటువంటి పార్టీ, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకపోయినా కాబట్టి రాజీవ్ గాంధీ మద్దతుతోటి విపి సింగ్ రాజీనామా చేయగానే చంద్రశేఖర్ అనే వ్యక్తి భారతదేశానికి ప్రధానమంత్రి అయినాడు. చంద్రశేఖర్ కూడా ఒక 1 year కొనసాగే లోపే అది 60 మంది ఎంపీలు ఉండి ప్రధానమంత్రి అవడం అంటే అంత మామూలు విషయం కాదు. బీజేపీ మన కాంగ్రెస్ కి చంద్రశేఖర్ కి మధ్య కూడా కొన్ని డిఫరెన్సెస్ ఉండడం వల్ల మళ్ళీ చంద్రశేఖర్ కూడా రాజీనామా చేశాడు. ఇక్కడ మనం చెప్పాలనుకున్న పాయింట్ ఏంటంటే 9వ లోక్సభలో ఏ పొలిటికల్ పార్టీకి మెజారిటీ రాకపోవడం వల్ల విపి సింగ్ అనే వ్యక్తి ప్రధానమంత్రి అయినాడు. విపి సింగ్ అనే వ్యక్తి ప్రధానమంత్రి అవడానికి బీజేపీ మద్దతు ఇచ్చింది. మళ్ళీ బీజేపీ మద్దతు ఉపసంహరించడంతో ఆ థర్డ్ ఫ్రంట్ కి సంబంధించిన విపి సింగ్ రాజీనామా చేశాడు. ఆ తర్వాత ఆ వర్గం నుంచే చీలిక వర్గంగా ఇంకొక నాయకుడు ఎమర్జ్ అయ్యి అతను ప్రధానమంత్రి అయినాడు. అతని పేరు చంద్రశేఖర్. ఈ చంద్రశేఖర్ అనే వ్యక్తి ఏమో కాంగ్రెస్ పార్టీ మద్దతుతో ప్రధానమంత్రి అయినాడు. కానీ ఎక్కువ కాలం కొనసాగలేదు, మళ్ళీ రాజీనామా చేయాల్సి వచ్చింది. మరి 2 సార్లు ఇద్దరు వ్యక్తులు రాజీనామా చేసిన తర్వాత వేరే ఆప్షన్ ఏమీ లేదు కాబట్టి ఎన్నికకి వెళ్ళాలి కాబట్టి 9వ లోక్సభ 1989 నుంచి 1991 మధ్యలోనే కొనసాగిన తర్వాత 10వ లోక్సభ ఎన్నికలు జరిగాయి. ఆ 10వ లోక్సభ 1991 నుంచి 1996 వరకు కొనసాగింది. అయితే ఇక్కడ ఒక చిన్న పాయింట్ గమనించాలి. 10వ లోక్సభకు సంబంధించినటువంటి సందర్భం, ఎప్పుడైతే విపి సింగ్ చంద్రశేఖర్ ఇద్దరు రాజీనామా చేశారో మళ్ళీ ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఎలక్షన్ లో క్యాంపెయిన్ చేయాలి కాబట్టి అన్ని రాజకీయ పార్టీలు ఎలక్షన్ క్యాంపెయిన్కి వెళ్ళినాయి. ఆ సందర్భంలో 1991లో ఎలక్షన్ క్యాంపెయిన్ జరుగుతున్న సందర్భంలోనే రాజీవ్ గాంధీని ఎల్టీటీఈకి సంబంధించినటువంటి, అంటే వి ప్రభాకరన్ అనే వ్యక్తి స్థాపించిన లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళం పొలిటికల్ పార్టీకి సంబంధించినటువంటి ఒక మానవ బాంబు రాజీవ్ గాంధీ హత్యకి పాల్పడడం జరిగింది. అంటే ఇక్కడ మనం గమనించాల్సిన పాయింట్ ఏంటంటే ఒక్కొక్కసారి ప్రశ్నలు భిన్నంగా అడుగుతా ఉన్నాడు. ఈ కింది వారిలో ప్రధానమంత్రిగా కొనసాగుతూ చనిపోయిన వ్యక్తి ఎవరు అని అంటే అక్కడ ఏం పేర్లు ఇస్తా ఉన్నాడంటే జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి, తర్వాత రాజీవ్ గాంధీ అనే పేర్లు ఇస్తే గమనించాల్సిన పాయింట్ ఏంటంటే జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రిగా కొనసాగుతూ చనిపోయినాడు, ఇందిరాగాంధీ కూడా ప్రధానమంత్రిగా కొనసాగుతూ మరణించింది, లాల్ బహదూర్ శాస్త్రి కూడా ప్రధానమంత్రిగా కొనసాగుతూ మరణించాడు. కానీ రాజీవ్ గాంధీ చనిపోయిన నిమిషంలో ఆయన ప్రధానమంత్రి కాదు. ఎందుకంటే 89లో గవర్నమెంట్ ఎప్పుడైతే రాజీవ్ గాంధీ ప్రభుత్వం మళ్ళీ ఎలక్షన్ లో ఓడిపోయిందో, అంటే 9వ లోక్సభలో వాళ్ళకి ఎప్పుడైతే మెజారిటీ రాలేదో ఆ తర్వాత విపి సింగ్ చంద్రశేఖర్లు ఇద్దరు కూడా వరుసగా ఒకరి తర్వాత ఒకరు ప్రధానమంత్రులు అయినారు. అప్పుడు ఆ సందర్భంలో రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా లేడు, ఆయన అప్పటికి మాజీ ప్రధానమంత్రి కాబట్టి అభ్యర్థులకి లింక్ తెలుసా లేదా అన్న దృక్పథంతో ఎగ్జామినర్ ప్రశ్న అడిగితే ఇలాంటి విషయాలు మనం కొంచెం జాగ్రత్తగా గమనించాలి. ఆ తర్వాత 9వ లోక్సభ కాల పరిమితి 10వ లోక్సభ కాల పరిమితి 1991 నుంచి 1996 వరకు కొనసాగింది. ఈ 10వ లోక్సభలో ఏమంటారంటే ఇది పూర్తిగా అంటే మైనారిటీ ప్రభుత్వాన్ని పివి నరసింహారావు కొనసాగించాడు అంటారు. 1991లో ఏమైంది అసలు అనంటే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో ఉండినప్పుడే రాజీవ్ గాంధీ మరణించాడన్నాం.
ఆ సందర్భంలో పివి నరసింహారావు ఆల్మోస్ట్ పొలిటికల్ గా అతను విత్డ్రా అయిపోదాం అనుకున్నాడు, రాజకీయ సన్యాసం తీసుకుందాం అనుకున్న సందర్భం కాబట్టి పివి నరసింహారావు అప్పటికే కేంద్ర హోంమంత్రిగా, మానవ వనరుల శాఖ మంత్రిగా 1973లోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసినటువంటి పివి నరసింహారావు ఇక రాజకీయాల్లో వద్దు అనుకుని ఏం చేశాడు, ఎక్కడి నుంచి పోటీ చేయలేదు. కానీ రాజీవ్ గాంధీ మరణానంతరం తప్పని పరిస్థితుల్లో పివి నరసింహారావు కొనసాగాల్సినటువంటి అవసరం ఏర్పడింది కాబట్టి అప్పుడు 1991లో పివి నరసింహారావు ఏ సభలో సభ్యత్వం లేకుండా ప్రధానమంత్రి అయినాడు. ఏ సభలో సభ్యత్వం లేకుండా ప్రధానమంత్రి అయినటువంటి మొట్టమొదటి వ్యక్తి కూడా పివి నరసింహారావే. 1991లో మైనారిటీ ప్రభుత్వాన్ని 5 సంవత్సరాల కాల పరిమితిలో అంటే 5 సంవత్సరాల కాలం పూర్తిగా కొనసాగించాడు. అలాగే ఒక ప్రధానమంత్రి అయి ఉండి అలాగే కాంగ్రెస్ పార్టీలో నెహ్రూ కుటుంబానికి చెందకుండా ఉన్నటువంటి వ్యక్తి, 5 ఏళ్లు ప్రధానమంత్రిగా కొనసాగిన వ్యక్తి కూడా పివి నరసింహారావే. అంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీయే మెజారిటీగా పాలించింది. కాంగ్రెస్ లో జవహర్ లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ వీళ్ళు కాకుండా లాల్ బహదూర్ శాస్త్రి కొనసాగింది కూడా ఎంతకాలం, 2 సంవత్సరాలే. కాంగ్రెస్ పార్టీలో నెహ్రూ కుటుంబానికి చెందకుండా 5 సంవత్సరాలు పూర్తి కాలం కొనసాగినటువంటి ప్రధానమంత్రి కూడా ఎవరు, పివి నరసింహారావు. అట్లా 1990 మళ్ళీ నేను పివి నరసింహారావు, అటల్ బిహారీ వాజ్పేయి ఇలాంటి వ్యక్తుల గురించి మాట్లాడితే అది ఇంకొక విస్తారంగా అయిపోతుంది కాబట్టి మనం లోక్సభల గురించి మాట్లాడుకోవాలి కాబట్టి ఈ విషయాన్ని ఇక్కడితో కట్ చేసి ఈ విషయాన్ని మనం మాట్లాడదాం. మళ్ళీ వేరే సందర్భాల్లో వేరే విషయాలు మాట్లాడుకుందాం. 1991 నుంచి 1996 వరకు పివి నరసింహారావు ప్రధానమంత్రిగా కొనసాగాడు. ఆ తర్వాత పివి నరసింహారావు పదవీ కాలం పూర్తయిన తర్వాత మళ్ళీ ఎలక్షన్స్ వచ్చాయి. ఎందుకంటే 5 సంవత్సరాల కాల పరిమితి పూర్తయింది కాబట్టి 11వ లోక్సభ ఎన్నికలు 1996లో జరిగాయి. 1996లో 11వ లోక్సభ ఎన్నికలు జరిగితే వాస్తవంగా 11వ లోక్సభ కాల పరిమితి 1996 నుంచి 5 సంవత్సరాల నుండి 2000 వరకు ఉండాలి. కానీ 1996లో ఎన్నికలు జరిగిన తర్వాత ఏమైంది అని అంటే అక్కడ పివి నరసింహారావు తర్వాత అటల్ బిహారీ వాజ్పేయి ప్రధానమంత్రి అవ్వడము, ఆయన కొంతకాలం 13 రోజులే కొనసాగి ఆ తర్వాత రాజీనామా చేసేయడము. పివి నరసింహారావు తర్వాత అటల్ బిహారీ వాజ్పేయి తర్వాత దేవగౌడ ప్రధానమంత్రి అవ్వడము, దేవగౌడ కూడా 1 సంవత్సరం లోపే రాజీనామా చేయడం, దేవగౌడ తర్వాత మళ్ళీ ఇంద్రకుమార్ గుజరాల్ ప్రధానమంత్రి అవడం జరిగింది. అంటే ఇక్కడ మనం గమనించాల్సిన పాయింట్ ఏంటంటే 11వ లోక్సభ కాల పరిమితిని కనుక తీసుకున్నట్లయితే 1996 నుంచి 1998 మధ్యలోనే కొనసాగింది. ఎందుకు అంటే ఇక్కడ పివి నరసింహారావు తర్వాత బీజేపీ పార్టీకి పూర్తిగా మ్యాజిక్ ఫిగర్ రాలేదు. కానీ అటల్ బిహారీ వాజ్పేయి ప్రధానమంత్రి అయినాడు. ఆయన విశ్వాసాన్ని నిరూపించుకోలేకపోవడం వల్ల రాజీనామా చేయాల్సి వచ్చింది. ఇక్కడ అటల్ బిహారీ వాజ్పేయి రాజీనామా చేసిన తర్వాత దేవగౌడ అనేటువంటి వ్యక్తి ఆయన ప్రధానమంత్రి అయినాడు. ఆయన కొనసాగలేకపోయినాడు. ఆ తర్వాత ఇంద్రకుమార్ గుజరాల్ కూడా ప్రధానమంత్రి అయినాడు, ఐకే గుజరాల్. అంటే 1996లో అటల్ బిహారీ వాజ్పేయి, ఆ తర్వాత మళ్ళీ దేవగౌడ, తర్వాత 97లో ఇంద్రకుమార్ గుజరాల్ వీళ్ళు ప్రధానమంత్రులుగా ఉన్నారు. లోక్సభ అదే, కాకపోతే ప్రధానమంత్రులు మారారు. వేరు మద్దతులతో ప్రధానమంత్రులు వేరు వ్యక్తులు అయినారు. కానీ ఎవరు వాళ్ళు ఎమ్మడెమ్మడే రాజీనామా చేయడంతో ఇంకా 3 ప్రధానమంత్రులు మారిపోయిన తర్వాత ఇంకెవరు ప్రధానమంత్రిగా కొనసాగడానికి అవకాశం లేకపోవడం వల్ల ఏమైంది అంటే మళ్ళీ 2 సంవత్సరాలకే ఎన్నికలు వచ్చాయి. అంటే 1977లో ఇందిరాగాంధీ ఓడిపోయిన తర్వాత మొరార్జీ దేశాయ్ ప్రధానమంత్రి అయిన తర్వాత కూడా 2 సంవత్సరాలకే ఎన్నికలు వచ్చాయి. అంటే ప్రధానమంత్రిగా బలమైన అభ్యర్థి లేకపోవడం వల్ల మళ్ళీ ఎన్నికలు రావాల్సి వచ్చింది. అలాగే మనకి 11వ లోక్సభ 2 సంవత్సరాలు పూర్తి చేసుకుండానే ఎన్నికలకు వచ్చింది. మళ్ళీ ఆ సందర్భంలో 1996 నుంచి 1998 వరకు కొనసాగిన తర్వాత పివి నరసింహారావు కాల పరిమితి 1991 నుంచి 1996 వరకు కొనసాగిన తర్వాత 10వ లోక్సభ కాలం పూర్తయిన తర్వాత 11వ లోక్సభ ఏంటి అంటే పివి నరసింహారావు తర్వాత అటల్ బిహారీ వాజ్పేయి 13 రోజులు ప్రధానమంత్రిగా ఉండడము, ఆ తర్వాత మళ్ళీ దేవగౌడ ప్రధానమంత్రి అవడము, గుజరాల్ ప్రధానమంత్రి అవడం, ఇవన్నీ జరిగిన తర్వాత 1996 నుంచి 1998 వరకు కొనసాగింది. ఆ తర్వాత కూడా మనకి 12వ లోక్సభ కనుక గమనించినట్లయితే 1998 నుంచి మనకి 1999 వరకు 12వ లోక్సభ కొనసాగింది. ఇలా ప్రభుత్వాలు స్థిరంగా లేకపోవడం వల్ల మళ్ళీ రాజీనామా చేయాల్సి వచ్చింది. అంటే ఆ తర్వాత మళ్ళీ అటల్ బిహారీ వాజ్పేయి ప్రధానమంత్రి అవడం,
ఇది తెలుసు. ఆ తర్వాత 1999లో మళ్ళీ ప్రధానమంత్రిగా అటల్ బిహారీ వాజ్పేయి వచ్చిన తర్వాత 13వ లోక్సభ కాల పరిమితి 1999 నుంచి 2004 వరకు కొనసాగింది. ఈ సందర్భంలో ప్రధానమంత్రిగా ఒక వ్యక్తి కాంగ్రెస్ పార్టీకి చెందకుండా నాన్ కాంగ్రెస్ ప్రధానమంత్రిగా ఉండి పూర్తి కాలం ప్రధానమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరు అంటే మొదటి వ్యక్తి. ఇప్పుడంటే నరేంద్ర మోడీ వచ్చారు, కానీ గతంలో అప్పటికి 1999-2004లో మొదటి వ్యక్తి ఎవరు అంటే అటల్ బిహారీ వాజ్పేయి. ఈ 1999 నుంచి 2004 వరకు 13వ లోక్సభ కొనసాగిన తర్వాత ఇక మనకి పెద్దగా ఇబ్బంది లేదు. 2004 నుంచి 2009 వరకు 14వ లోక్సభ, 2009 నుంచి 2014 వరకు 15వ లోక్సభ. ఈ రెండు సందర్భాల్లోనూ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉండడం మీకు తెలుసు. ఆ తర్వాత 2014 ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2014 నుంచి ఇక్కడ గమనించాలి, 2014 నుంచి మనం గమనిస్తే 2019 వరకు 16వ లోక్సభ నరేంద్ర మోడీ. అదేవిధంగా 2019 నుంచి 2024 వరకు 17వ లోక్సభలో కూడా నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఉన్నాడు. ఆ తర్వాత ఇప్పుడు 2024 ఎన్నికలు ప్రస్తుతం కొనసాగుతా ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ అధికారంలోకి ఎవరు వస్తారు అనేది ఇక్కడ చాలా మంది అభ్యర్థులు ముందే ఊహించగలరు, కానీ అవన్నీ తెలియని విషయాలు కాదు. కానీ కాకపోతే ఇక్కడ మన పాలిటిక్స్ క్లాస్ కాబట్టి ఇది నేను పాలిటిక్స్ గురించి మాట్లాడట్లేదు. 2024 నుంచి ఇక మళ్ళీ మనకి 18th లోక్సభ అనేది స్టార్ట్ అవుతుంది. మనకి ఎక్కడైనా సరే ఒకవేళ గినక ప్రశ్న వస్తే మొదటి లోక్సభ నుంచి 18వ లోక్సభ వరకు అంటే ఎలక్షన్లు జరగబోతున్నాయి కాబట్టి ఏ లోక్సభ కాల పరిమితిలో ఎవరు ప్రధానమంత్రులుగా ఉన్నారు, లేకపోతే ఏ సందర్భంలో ఏం జరిగింది, ఏ లోక్సభ కాల పరిమితి ఎంత, ఇలాంటివి తెలుసుకోవడానికి ఒక క్రొనలాజికల్ ఆర్డర్లో ఈ సమాచారాన్ని తెలియజేయడం జరిగింది. అలాగే సపరేట్ గా మళ్ళీ మనం 18th లోక్సభ ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి వీటికి సంబంధించినటువంటి సమాచారంతో మరొక వీడియో కేవలం 18th లోక్సభలో ప్రత్యేకతలు ఏంటి అలాంటివి. ఇప్పుడు మనం కనుక గమనించాం అనుకుందాం, 17th లోక్సభ ఉంది. 17వ లోక్సభలో డిప్యూటీ స్పీకర్ లేడు. ఇప్పటిదాకా మొదటి లోక్సభ నుంచి 17వ లోక్సభ వరకు ఒక పూర్తి కాలం ఒక లోక్సభ డిప్యూటీ స్పీకర్ ని లేకుండా ఉన్నటువంటి లోక్సభ ఏది అంటే 17వ లోక్సభ. అలా ఎక్స్క్లూజివ్ గా గుర్తుంచుకోదగ్గ పాయింట్లు ఏమైనా ఉన్నాయా అనేది మళ్ళీ మనం 18th లోక్సభలో చూద్దాం. ఆ తర్వాత ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన తర్వాత ఏమైనా ప్రత్యేకతలు వస్తే అవి చూసుకోవాలి. ఇలాంటి వాటి మీద 1-2 ప్రశ్నలు వస్తాయి. అయితే లోక్సభలు ప్రధానమంత్రులను లింక్ చేసుకుని అభ్యర్థి గుర్తుంచుకోగలిగితే చిన్న చిన్న కన్ఫ్యూజన్స్ ఏమైనా ఉన్నా వెళ్ళిపోతాయి. అలాగే మనకి ఈ సందర్భంలోనే గుర్తుంచుకోవాల్సింది ఏంటి అని అంటే, ప్రధానమంత్రి అయిన వ్యక్తులు ఏ సభ సభ్యత్వం లేకుండా ప్రధానమంత్రి అయిన వాళ్ళు ఎవరు, లోక్సభ రాజ్యసభ సభ్యత్వాలతో ప్రధానమంత్రి అయిన వాళ్ళు ఎవరు, ఇలాంటిది కూడా అడుగుతారు. ఉదాహరణకి ఏ సభలో సభ్యత్వం లేకుండా ప్రధానమంత్రి అయిన వాళ్ళు ఎవరు. భారతదేశంలో పార్లమెంటరీ తరహా ప్రభుత్వం బ్రిటన్ నుంచి తీసుకున్నప్పటికీ కూడా మనం ఏ సభలో సభ్యత్వం లేకుండా ప్రధానమంత్రి అయ్యే అవకాశం కూడా మనకి ఉంది. భారతదేశంలో ఏ సభలో సభ్యత్వం లేకుండా ప్రధానమంత్రి అయిన వాళ్ళు ఎవరు అంటే 1991లో పివి నరసింహారావు, ఆ తర్వాత 1996లో దేవగౌడ. ఏ సభలో సభ్యత్వం లేకుండా ప్రధానమంత్రి అయిన వాళ్ళు 2004లో మన్మోహన్ సింగ్. వీళ్ళు ముగ్గురు ఏ సభలో సభ్యత్వం లేకుండానే ప్రధానమంత్రులు అయినారు. రాజ్యసభ సభ్యత్వంతో కూడా భారతదేశంలో ప్రధానమంత్రులు అవ్వచ్చు. కాబట్టి రాజ్యసభ సభ్యత్వంతో ప్రధానమంత్రులైన వాళ్ళు ఎవరు అని అంటే మొట్టమొదటి వ్యక్తి 1966లో ఇందిరాగాంధీ రాజ్యసభ సభ్యత్వంతో ప్రధానమంత్రి అయినటువంటి వ్యక్తి రాజ్యసభలో నామినేటెడ్ మెంబర్ గా ఉండి ప్రధానమంత్రి అయింది. ఆ తర్వాత 1996లో దేవగౌడ. కన్ఫ్యూజన్ ఏమీ లేదండి, ఏ సభలో సభ్యత్వం లేకుండా ప్రధానమంత్రి తర్వాత ఆయన రాజ్యసభ సభ్యుడిగా కొనసాగాడు. ఆ తర్వాత 1997లో ఇంద్రకుమార్ గుజరాల్, ఐకే గుజరాల్ అనే వ్యక్తి రాజ్యసభ సభ్యత్వంతో ప్రధానమంత్రి అయినాడు. ఆ తర్వాత 2004వ సంవత్సరంలో మన్మోహన్ సింగ్ కూడా రాజ్యసభ సభ్యత్వంతోనే
ప్రధానమంత్రి అయినాడు. మొదట ఏ సభలో సభ్యత్వం లేకుండా ప్రధానమంత్రి అయినటువంటి దేవగౌడ, మన్మోహన్ సింగ్లు తర్వాత రాజ్యసభ సభ్యత్వంతో ప్రధానమంత్రి అయినారు. ఇక మిగతా వాళ్ళందరూ కూడా లోక్సభ సభ్యత్వంతో ప్రధానమంత్రి అయిన వాళ్ళే. ఇలా లింక్ చేసుకోగలిగితే లోక్సభలు, ప్రధానమంత్రులు ఈ అంశాల మీద ఒక మార్క్ రావడానికి అవకాశం ఉంది. కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఓకేనండి, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.